ఈ వీడియోలో చూపించిన కథ, పాత్రలు పూర్తిగా కల్పితం. ఎవరి నిజ జీవితంతో దీనికి సంబంధం లేదు. ఈ కథ ఉద్దేశం కేవలం మంచి ఆలోచనలు, మంచి సందేశం ఇవ్వడం. సమయం ఉదయం. పొలం దున్నుతూ తన కష్టాలను తలుచుకుని బాధపడుతుంటాడు. ఓరి దేవుడా, ఇంకెన్నాళ్ళు ఈ కష్టం? వానలు లేవు, పంటలు పండటం లేదు. కాని ఆ జమీందారు భూపతిగారు మాత్రం పన్ను కట్టమని ప్రాణం తీస్తున్నారు. పొద్దున్నేలే లేచి ఈ ఎండలో ఎముకల అరిగేలా చాకిరీ చేసినా కడుపు నిండా గంజీ కూడా దొరకటం లేదు. నా రాత ఇంతేనా తండ్రి? మళ్లీ తవ్వుతుండగా టంగుమని శబ్దం వస్తుంది. అరే, ఏంటి ఆ శబ్దం? ఏదో గట్టిగా తగిలింది. రాయి అయి ఉంటుందిలే. అలా అనుకుని మళ్ళీ తవ్వుతాడు. కాదు, ఇది రాయి కాదు, ఏదో ఎత్తడి పాత్రలా ఉంది. రంగయ్య: అమ్మో, ఇదేంటి? బంగారు నాణేలు తళతళ మెరుస్తున్నాయి. ఎవరైనా చూస్తున్నారా? దేవుడా, నా కష్టాలు తీరిపోయాయా? ఈ ఒక్క బిందెతో నా జీవితమే మారిపోతుంది కదా. రంగయ్య: ఛీఛీ రంగయ్య, ఏం ఆలోచిస్తున్నావ్? ఈ పొలం నీది కాదు, ఇది జమీందారుగారిది. ఇందులో దొరికిన సంపద కూడా ఆయనదే అవుతుంది. పొరులు సొమ్ము పాము వంటిది. ఇది నా దగ్గర ఉంటే మనశ్శాంతి ఉండదు. ఇప్పుడే వెళ్ళి జమీందారుగారికి ఇచ్చేస్తాను. లక్ష్మీ, ఓ లక్ష్మీ, త్వరగా ఇటురా. తలుపు వేయి ముందు. అవేమండి, ఎందుకంత తొందర? ఎవరైనా తరుముకొస్తున్నారా? ఏమైంది? ఇది చూడు లక్ష్మీ, పొలంలో ఏం దొరికిందో. ఏమ్మో, ఇవన్నీ బంగారు కాసులేనా? ఏమండి, మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఇక మన పిల్లలు ఆకలితో అలమటించక్కర్లేదు. మన దరిద్రం పోయింది. లేదు లక్ష్మీ, ఆశపడకు. ఇది మనది కాదు. మనం కౌలుకి చేస్తున్న పొలం ఆ భూపతిగారిది. ధర్మం ప్రకారం ఇది ఆయనకే చెందాలి. నేను వెళ్ళి ఇచ్చేస్తాను. అయ్యో, మీకేమైనా పిచ్చా? ఆ భూపతిగారు మహాపిస్నారి. మనకి ఒక్క రూపాయి కూడా విదిల్చడు. పైగా మనల్ని దొంగల్లా చూస్తాడు. ఇందులో ఓ 4 కాసులు మన కోసం ఉంచుకుని మిగతావి ఇద్దాం రండి. ఎవరికీ తెలియదు. లక్ష్మీ, ఆకలితో ఉండడం తప్పు కాదు, కాని అవినీతితో బతకడం తప్పు. దొంగ సొమ్ముతో తినే అన్నం అరగదు. నా నిజాయితీనే నా ఆస్తి. నేను ఇప్పుడే వెళ్తున్నా. ఒరేయ్, మార్కెట్లో కూరగాయలు చవకగా దొరుకుతుంటే నువ్వు పావలా ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నావు? ఆ పావలా ఎవరి జేబులో వేసుకున్నావురా? చెప్పు. అయ్యో బాబుగారు, ధరలు పెరిగాయి. నేనొక్క పైసా కూడా తీసుకోలేదు. నాతోనే అబద్ధాలా? రేపటిలోగా డబ్బు తేకపోతే నీ తోలు తీస్తా. పో అవతలికి. అలా అని పనివాడిని పంపించేస్తాడు. అంతలోనే రంగయ్య వస్తాడు. ఎవరది? ఓహో, రంగయ్యనా? ఏంటి, పన్ను కట్టగానికి వచ్చావా? చేతిలో ఏంటది? ఏదైనా కానుక తెచ్చావా? నమస్కారం బాబుగారు. ఇది పన్ను కాదు. మీ పొలంలో దున్నుతుంటే ఈ బిందె దొరికింది. ఇందులో బంగారు నాణేలు ఉన్నాయి. పొలం మీది కనుక ఇది మీకే చెందాలి అని తీసుకొచ్చాను. అబ్బా, ఎంత బంగారం! లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టుంది. కాని వీడింత అమాయకుడేంటి? దొరికిందాన్ని తెచ్చిచ్చేశాడు. వీడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంకా ఎక్కువ లాగాలి. అలా అనుకుని భూపతి రంగయ్యను మోసం చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఒరే రంగయ్య, నువ్వు మహానటుడివిరా. అసలు అక్కడ ఒక్క బిందె మాత్రమే ఉందా? నిజం చెప్పు. అయ్యా, ఒక్కటే దొరికింది బాబూ. ఉన్నది ఉన్నట్టు తెచ్చాను. అబద్ధమాడకు. మా తాతలు ఆ పొలంలో 2 బిందెలు పాతిపెట్టారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వొక బిందెను ఎక్కడో దాచేసి ఈ ఒక్క బిందె తెచ్చి నాటకాలాడుతున్నావా? రెండో బిందె ఎక్కడా?
మర్యాదగా చెప్పు. బాబూ, అన్యాయం మాటలకండి. నేను నిజం చెప్తున్నాను. నాకు దొరికింది ఒక్కటే. నాకు ఆశ ఉంటే అసలు ఇది కూడా తెచ్చేవాణ్ణి కాదు కదా. నమ్మండి బాబూ. నాకవన్నీ తెలియదు. నువ్వు దొంగవి. రేపు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెడతాను. అక్కడే తేల్చుకుందాం. ఇప్పుడు పో. మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు గుమిగూడి ఉంటారు. రంగయ్య, భూపతి మధ్యలో ఉంటారు. పెద్ద మనిషి ధర్మారావు వస్తారు. పాపం రంగయ్య బంగారం దొరికితే నిజాయితీగా ఇచ్చాడు. ఇప్పుడు దొంగ అని అనిపించుకుంటున్నాడు. ఆ భూపతిగారికి కడుపు నిండదు. ఎంత ఉన్నా ఇంకా కావాలి. ఇలా గ్రామస్థులంతా రంగయ్యకి మద్దతుగా మాట్లాడుతారు. సభకు నమస్కారం. భూపతిగారు, మీరు రంగయ్య మీద ఫిర్యాదు చేశారు కదా, అసలు విషయం ఏమిటి? వివరించండి. పెద్ద మనిషిగారు, ఈ రంగయ్య నా పొలంలో పనిచేస్తున్నాడు. అక్కడ మా తాతమ కాలం నాటి 2 బంగారు బిందెలున్నాయి. కాని వీడు దురాశతో ఒక బిందెను దాచేసి కేవలం ఒక్కటి మాత్రమే నాకు తెచ్చి ఇచ్చాడు. నా 2వ బిందె నాకు ఇప్పించండి. భూపతిగారు, అక్కడ ఖచ్చితంగా 2 బిందెలున్నాయని మీకు ముందే తెలుసా? అవును ధర్మారావు గారు, మా వంశంలో అందరికీ తెలుసు. మా తాతగారు అక్కడ 2 బిందెలు పాతిపెట్టారని. కావాలంటే ఎవరినైనా అడగండి. రంగయ్య, దీనికి నువ్వేం సమాధానం చెబుతావు? అయ్యా, నేను పేదవాణ్ణి కాని దొంగని కాదాదు. నా బిడ్డల మీద ఒట్టు. నాకు దొరికింది ఒక్కటే. నేను దొంగనైతే అసలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ ఒక్క బిందెను తీసుకునేవాణ్ణి కదా. ఎందుకు తెచ్చి ఇస్తాను? దయచేసి నమ్మండి. అది విన్న ధర్మారావు మనుషుల్లో ఇలా అనుకుంటాడు. ఇది విచిత్రంగా ఉంది. రంగయ్య ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది. కానీ భూపతిగారేమో 2 ఉన్నాయని బల్లగుద్ది చెబుతున్నారు. భూపతి అత్యాశపరుడని ఊరందరికీ తెలుసు. వీడికి బుద్ధి చెప్పాలి. రంగయ్యను కాపాడాలి. దీనికొకటే మార్గం. సరే, అందరూ వినండి. ఇద్దరి వాదనలు విన్నాను. ఇప్పుడు నేను తీర్పు చెబుతాను. భూపతిగారు, చివరిగా అడుగుతున్నాను. మీ తాతగారు అక్కడ ఖచ్చితంగా 2 బిందెలు పెట్టారని మీరు రూఢిగా చెబుతున్నారు కదా? అవును, అందులో సందేహమే లేదు. సరే, అయితే రంగయ్యకు దొరికింది మాత్రం 1 బిందె మాత్రమే. అంటే దానర్థం ఏంటంటే ఈ బిందె మీ తాతగారు పెట్టింది కాదు. ఎందుకంటే మీవి 2 ఉండాలి కదా. రంగయ్యకు దొరికిన ఈ 1 బిందె వేరే ఎవరిదో అయి ఉంటుంది. మీ 2 బిందెలు ఇంకా ఆ పొలంలోనే ఎక్కడో ఉండి ఉంటాయి. మీరు మనుషులను పెట్టి వెతుక్కోండి. కానీ ఇప్పుడు ఇక్కడున్న ఈ 1 బిందె మీది కాదు. ఈ బిందెకి వారసులెవరూ లేరు. ఇది మీది కాదని మీరే ఒప్పుకున్నారు. 2 లేవు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికైతే నిధి దొరికిందో ఆ నిధి వారికే చెందుతుంది. రంగయ్య, ఈ బంగారు బిందె ఇక నీదే. తీసుకెళ్ళు. అయ్యో, మోసం! లేదు పెద్ద మనిషి గారు, అది నాదే. నేను అబద్ధం చెప్పాను. అక్కడున్నదొక్కటే. ఏమిటి, రచ్చబండ సాక్షిగా అబద్ధం చెబుతావా? ఇందాక 2 అన్నావు, ఇప్పుడు 1 అంటున్నావా? నీ అత్యాశకు ఇదే తగిన శిక్ష. ఇంకొక్క మాట మాట్లాడితే గ్రామ బహిష్కరణ చేస్తాము. అది విన్న రంగయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ధర్మరావు చెప్పిన తీర్పు విని గ్రామస్థులు ఎంతో ఆనందిస్తారు. ధర్మారావు గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. రంగయ్య, ఇది నీ నిజాయితీకి దేవుడిచ్చిన బహుమతి. నువ్వు ఆశపడలేదు కాబట్టే ఆ సంపద నీ దగ్గరికి వచ్చింది. అదే భూపతిగారు అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. నన్ను క్షమించండి రంగయ్య. పేదవాడివైనా నీకున్న నిజాయితీ నాకు లేదు. నా కళ్ళు తెరిపించారు. చూశారా గ్రామస్తులారా, అత్యాశే దుఃఖానికి చేటు. నిజాయితీగా బతికేవాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అది విన్న గ్రామస్థులు ధర్మరావు తీర్పును అభినందిస్తారు.
ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.